ఇట్స్ నాట్ ఫర్ కిడ్స్. ఇక్కడ కిడ్ కొన్నాడికి ఈ సినిమా రావద్దు. నేను కూడా అనాథనే, నాకు ముద్దు పెట్టవా? ఎవరు నువ్వు? Let us start. It's crazy. Unlike C++, which combines the syntax of structured, generic, and object-oriented programs, Java was built almost exclusively as an object-oriented language. प्यारी समझ गई. Music. హైదరాబాద్ రోడ్ మీద నడుమ మేమిదుతున్నంగా ఈత డ్రైనేజీ గుంతల్ల గాలితో నీళ్ళొచ్చి నోళ్ళ పడుతుంటే రోత వర్షం వచ్చినప్పుడల్లా క్లాప్స్ బా. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. ఇదేంటైతే అరే నీ అబ్బా. ఎంత గొప్ప వాళ్ళైనా దాన్ని మనం అసహించుకుంటా పొద్దున లేవగానే చూస్తాం. ఏంటంటే అసహించుకున్న పొద్దున లేవగానే చూస్తాం. కెమెరా సైడ్ వైఫ్ ఫేస్ ఇమోషనల్ డామేజ్. ఏం చేస్తుంటా? నేను జాబ్ చేస్తా. జాబ్ రైట్. ఇప్పుడేంటి మరి టాలీవుడ్ లో పుష్ప, దేవర, గేమ్ చేంజర్ 3 దెబ్బ సినిమాలు ఉన్నాయి. మీరు దేన్ని చూడాలనుకుంటున్నారు? నేను దెబ్బ yes please. I love you. I love you too. I think next film promotions I'll come for my film, no? I think she'll also be sitting there with him. వేసేసాడు, బాగా వేసేసాడు. నాకు వేణుస్వామి గారు అంటే చాలా ఇష్టం. రుకో జరా సబర్ కరో. ఎందుకంటే ఎప్పుడన్నా బాగా స్ట్రెస్ ఉంటే ఆయన వీడియోలు నాకు చాలా కామెడీగా అనిపించాయి. ఏంది బ్రో అంత మాట అన్నావు నన్ను? నేను ఇందాక ఎందుకంటే ఆయన ఇండియా గెలుస్తుందని చెప్పిన రోజు ఓడిపోయేది, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారని చెప్పిన రోజు గెలిచేవాళ్ళు, ప్రభాస్ గారి సినిమా ఫ్లాప్ అవుతున్నప్పుడు అది 1000 కోట్లు కలెక్ట్ చేసేది. అప్పుడప్పుడు యూట్యూబ్లో కామెడీ చేసే స్టార్స్ చాలా మంది ఉన్నారు మనకి. సో అలా కామెడీ చేసే వ్యక్తి ఏమనుకున్నా కానీ ఆయన వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి కామెడీతో ఆగుంటే జర్నలిస్ట్ అసోసియేషన్ వీళ్ళు కూడా మనం కూడా ఏదన్నా అసోసియేషన్ ఈవెంట్ ఏదైనా జరిగినప్పుడు ఆయనతో కూడా స్కిట్ చేయించేవాళ్ళం. అమ్మాయి కాదు మామ, అమ్మాయి కాదు. పొరపాటున భూలోకి వచ్చి ఎలా తిరిగేలా తెలియకుండా పోయిన దేవత మామ. ఎన్నో ఏళ్ళ కటికి వద్దు పొడిసిందయ్యో. కానివ్వండి రా, కానివ్వండి. సాంప్రదాయిని మహా దారుణం. ఒక్క నిమిషం, బెజవాడ స్పెల్లింగ్ ఏంటి?
వాళ్ళు నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అడుగుతున్నారండి. ఫస్ట్ ఏ స్కూల్ అమ్మాయిట్రా? బెజవాడ హ్యాండిల్ ఏంటి? బెజవాడ స్పెల్లింగ్ చెప్పండి. బిఈ బెజవాడ బేబక్క అని కొట్టమంటే నాకు కనపట్లేదు మేడం అంటున్నారు. ఎట్ట కనపడుద్ది చెప్పు? బెజవాడ ఏమని కొడుతున్నావు చెప్పు? బిఈ చెప్పు. జేఏనా? ఎందుకు చదువుకున్నా మీ బాబు అంత ఎట్టు సంపాదించి చదివితే నువ్వు చాలా చురుగ్గా కోపం వచ్చేస్తుంటుందా? అప్పుడప్పుడు ఇరిటేట్ చేసినప్పుడు. ఇప్పుడు మీరు ఏదో ఇరిటేటింగ్ ప్రశ్న అడిగారు, ఒళ్ళు మండింది అలా. అంటే నీకు అర్థమవుతుందా? ఇరిటేటింగ్ ప్రశ్న అంటే ఇంకా కట్ చేయండి, నేను చెప్పేశాను కదా. అవును, అదే ఇంకా అంతకంటే దూరం తెచ్చుకోవద్దు. అదే నేనేం అడగలేదు. వద్దు అన్నాను. అసలు ఈ డబుల్ డీప్ మైండెడ్ ఫెలోస్ ఎక్కడి నుంచి వస్తారో కూడా అర్థం కాదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? సింపుల్ తెలుగు వర్డ్స్ వేసుకున్నా, వేసుకోవాలి, వేసుకుందాం అన్న సింపుల్ సింపుల్ వర్డ్స్ కూడా వాడడానికి లేకుండా అయిపోయింది. ఇగో అవన్నీ కాదు, నైట్ షిఫ్ట్ నిజంగా ఏం ప్రాబ్లం కాదురా. నేను చెప్తున్నా కదా, నేను 3 years నుంచి చేస్తున్నా నైట్ షిఫ్ట్. నాకు ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? మనం అవన్నీ నమ్ముకుంటూ పోతే ఇంటర్నెట్ లో చూసింది అక్కడిక్కడ చదివి అవన్నీ పట్టుకుని కూర్చున్నాం. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. Your outfit would look so great on my bedroom floor. జిప్ ఓపెన్ చేసి చేయి లోపల పెట్టి బుక్స్ తీసి చదువుకో. పేరులోనే ఉద్యోగం ఉన్న రాష్ట్రం ఏంటి? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తా. కృష్ణ కాదు, రాష్ట్రం. అమ్మ తల్లి ఏం చదివావే? రాష్ట్రం పేరు అడిగితే డిస్ట్రిక్ట్ పేరు చెప్తున్నా అక్క. చెప్పనా? పంజాబ్. ఓకే, మీ స్కూల్ డేస్ లో, మీ కాలేజ్ డేస్ లో మీరు చేసిన నాటీ థింగ్ ఏదైనా మీకు గుర్తున్నది? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? అది మాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. అకార్డింగ్ టు కెమిస్ట్రీ, ఆల్కహాల్ ఈజ్ అ సొల్యూషన్. అందుకా ఇలా ఏం చూసావా? అన్న ఆంటీ బెస్టా, గర్ల్ ఫ్రెండ్ బెస్టా? బాయ్. మన స్వతంత్ర యోధులు పోరాడినారు కదా, ఎవరెవరు పోరాడినారు అట్లా చెప్తారా సార్? సాంబు రాసుకోరా. చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, నెహ్రూ. అట్లాగే పోయి 2 పాల ప్యాకెట్లు వేసుకురా. వీళ్ళంతా స్వతంత్ర యోధులు. ఓ 1 2 1 2. ముందరొచ్చే గెలిగి చూడు, దుంకి కొట్టడిచ్చి చూడు. ఇదెక్కడ మాసరం మావా? జంబరకింగ్ బేలాల డంబరే దరే. మహేష్ గారు వెళ్ళిపోతున్న ట్రిప్ నెంబర్ 1, ట్రిప్ నెంబర్ 2, ట్రిప్ నెంబర్ 3 అని ఒక సెక్షన్ పెడతా ఉంటారు. అది మీ దాకా వచ్చిందా? మీరు ఏం చెప్పారు? నేనే ఇన్స్టాగ్రామ్ లో నేను పెడతానుగా, మీరు చూస్తున్నారు. మరి మీ అందరూ మరి మీకు నచ్చుతుందా నా ఫోటోలు చూసి, లేదా మీరు కూడా ఈర్షపడుతున్నారా? మీరు మాకు బాగా నచ్చుతుందండి, మరి నచ్చని వాళ్ళ గురించి అడిగాను మిమ్మల్ని. నేను హాలిడేకి వెళ్తే మీకెందుకని నచ్చదు? టాలీవుడ్ హీరోల్లో బ్రాండ్ అంబాసిడర్లో నెంబర్ 1 పొజిషన్ మీరు. దాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చెప్పారు కదా హాలిడేలకి ఎప్పుడు వెళ్తున్నాను. ఎన్నిసార్లు అవుతారా బాబు? ఇద్దరిట్లలో ఎవరిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు? గవర్నమెంట్ జాబర్ అంకులా, ప్రైవేట్ యంగ్స్టరా? గవర్నమెంట్ జాబర్ అంకుల్.
మీరు మారరా? तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार। కింద స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది. నాతో కనెక్షన్ కట్ అవ్వకుండా ఉండాలంటే ఫోన్ రీఛార్జ్ చేయించు.